మీరు 50 సంవత్సరాల అడవిలో చాలా స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలితో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇక ఒకటేసారి ఇటు సైడ్ వచ్చేసరికి ఎట్లుందన్న ఆరోగ్యం సెట్ అయిందా? అదే అంటే ఇంకా సెట్ కాలే, ఇంకా కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో వండుకున్నా ఫ్యాన్లతోటే వండుకోవాలి. అక్కడ ఫ్యాన్లు చాలా గాలి ఉంటుంది కాబట్టి ఈ గాలి ఆ గాలికి తర్వాత సౌండ్స్ కూడా అంటే ఇక్కడ అంత కాలుష్యం ఉన్నది కదా, తర్వాత ఎక్కడ పోయినా అంత సౌండ్స్ వస్తున్నాయి, నైట్లో కూడా సౌండ్స్ వస్తున్నాయి కాబట్టి నిద్ర కూడా సరిగా పడతలేదు. అంటే ఒక పీసాపు ఉన్న తర్వాత ఒకటేసారి ఈ సౌండ్లోకి వచ్చిన తర్వాత నిద్ర కూడా సరిగా వస్తలేదు. ఇక దీనికి అలవాటు పడాల్సిన అవసరం ఉన్నది. మొదటగా మీ ఆరోగ్యం బాగాలేదని బయటికి వచ్చినామన్నారు, ఇప్పుడు ఎట్లుందన్న మీ ఆరోగ్యం? అదే ఇప్పుడు ఇక వయసు పెరుగుతున్న కొద్దీ అవి ఉన్నది, కిడ్నీ సమస్యలు, తర్వాత ముఖాల సమస్యలు, కండ్ల సమస్యలు ఇవి ఉన్నాయి. అవి ఇక ట్రీట్మెంట్ తీసుకోవాలి. అదే ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఇప్పుడు మీరు నేను చెప్పినా కదా, ఉదాహరణకు షుగరు బీపీ ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఏమైనా తగ్గుతున్నాయా? కాబట్టి అవి అంతే ఇక అవి తీసుకోవడం ఇక మనం బతకడం అంటే. ఓకే, మీరు కీలక పాత్రలో ఉండి ఇప్పుడు మీరు బయటికి వచ్చేసరికి మీ కింద క్యాడర్ ఉంటారు కదా అన్న, వాళ్ళకి ఇబ్బందులు అవుతాయి కదా, మరి ఎట్లుంది అంటే అక్కడ? అయితే నాకు కూడా బాధనే, వాళ్ళు విడిచిపెట్టి వస్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఏమో ఇక్కడనే ఇంతకు ముందన్న తూటగలిగి చచ్చిపోతే బాగుండు అని అనిపించింది. కాబట్టి ఇక పార్టీ కూడా ఇప్పుడు మీరు మొన్న తీర్మానం చూసింది కదా, పార్టీ కూడా ఇచ్చింది, అనారోగ్యం ఉన్న వాళ్ళు మీరు ఇక్కడ యుద్ధంలో పాపం బతకలేని వాళ్ళు పోయి బయట ఉండొచ్చు, బయట బతకవచ్చు మీరు అని కూడా పార్టీ ఒక ఇచ్చేసింది అన్న, తీర్మానం చేసింది. కాబట్టి అట్లా మనం బయట వచ్చి బతకవచ్చు అని చెప్పింది. కాబట్టి దాంతో అయితే హ్యాపీ అయితే లైఫ్ అదే, నా వరకు చెప్తున్నా, నా అభిప్రాయం హ్యాపీ లైఫ్ చాలా బెటర్. ఎందుకంటే ఒక సిస్టమేటిక్ ఉంటుంది లైఫ్. అది మార్నింగ్ 4 o'clock లేవాలి, మంచిగా ఇది పనులు చేసుకోవాలి, తర్వాత మీటింగ్స్ ఏమంటే మీటింగ్ పాల్గొనాలి, తర్వాత స్టడీ చేసుకోవడం. నేను ఇప్పటికి ఈ వయసులో కూడా మన లోపట ఏ మీటింగ్ లేకపోతే 12 గంటలు చదువుతుంది, 12 hours చదువుకుంటుంటుంది. అంటే ఇప్పుడు కొన్ని కొత్త విషయాలు మనం తెలుసుకోకపోతే క్యాడర్స్ చెప్పలేము, వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి, మన నుంచి వాళ్ళు నేర్చుకోవాలి. అట్లా చదివి వాళ్ళ కొత్త కొత్త విషయాలు రోజు మేము మా చుట్టుముట్టు రోజు ఒక అందరూ, నేనే కాదు నాయకత్వంలో ఎవరైనా కూడా సాయంత్రం 1 గంట సేపు వాళ్ళకు ఫీడ్ చేస్తారు. ఇవాళ విషయాలు ఏంటి, కొత్త విషయాలు ఏం జరిగినాయి, మోడీ విషయాలు కావచ్చు, ఎన్నికల విషయాలు కావచ్చు, వాళ్ళకి తెలియదు కదా, ఏమి తెలియదు. ఎక్కడో ఎన్నికలు జరిగి ఎవడు వచ్చిండే వాళ్ళే జీడుతారు అంటారు అన్నట్టు, ఆడు గెలిచిండు ఆడు, ఏం పేరు వాళ్ళ ముఖ్యమంత్రి పేరు ఏంటి అంటారు అన్నట్టు. ఇవన్నీ చెప్పాలి మనం, అంటే ఏబిసిడి నుంచి వాళ్ళకు మనం పెట్టవలసి వస్తుంది నాన్న. అంత వాళ్ళకి అంత, ఎందుకంటే బయట ప్రపంచంతో వాళ్ళకు బయట పోలేరు, అక్కడ జీవితం వాళ్ళకు బెటర్, బయట ఎందుకు వాళ్ళకు. అయితే ఇప్పుడు ఇక ఇక్కడ కూలికి వచ్చేసి సెల్ ఫోన్స్ వచ్చి టీవీలు వచ్చిన తర్వాత వాళ్ళు కొంత బయట ప్రపంచం చూడగలుగుతుండ్రు. కాబట్టి ఇక దళంలో ఉన్న వాళ్ళైతే బయట ప్రపంచం చూడరు కదా, వాళ్ళకు మనం కొత్త విషయాలు తప్పకుండా మీరు అప్డేట్ అవుతూ వాళ్ళని అప్డేట్ చేయాలి. ఇప్పుడు మీతో మాట్లాడాలన్నా కూడా నేను అప్డేట్ కాకపోతే ఏం మాట్లాడలేను కదా, అట్లా అప్డేట్ కావాల్సింది. ఎవరైనా కూడా పొలిటికల్గా సపోజ్ వాటిలో పని చేస్తావో పని చేయాలి, నీ జీవితం కోసం మనం మార్క్స్ నేర్చుకోవాలి నువ్వు. అంటే ఒక సిస్టమేటిక్ ఉండాలి కదా నాన్న, నీ ఇష్టమైన జీవితం ఉంటే నీ కుటుంబాన్ని నడిపించలేవు నువ్వు, ఎవరన్నా కావచ్చు. ఇప్పుడు ఇష్టమైన జీవితం ఉండవు, నీ లైఫే ఒక ఆర్గనైజ్డ్ లేదనుకో, నువ్వు కుటుంబాన్ని నడిపించలేవు. నీ కుటుంబాన్ని నడిపేయాలని ఒక సిస్టమేటిక్ ఉండాలి కదా, దానికోసం మనం మార్క్స్ అవసరం. ఇప్పుడు లేకపోతే నువ్వు ఎట్లా నడిపిస్తావు? అయితే మార్క్స్ పుస్తకాలే చదివి నడిపిస్తుండ్రు ఆ కుటుంబం వాళ్ళు, కొంతమంది మంచిగా నడిపిస్తుండ్రు, సిస్టమేటిక్ ఉంటుంది. కొన్ని కుటుంబాలు వాళ్ళ పిల్లలే కావచ్చు, వాళ్ళ కొడుకులు కావచ్చు, కూతురు కావచ్చు, సమానంగా చూస్తారు కొంతమంది. అందరూ అంటే మెజార్టీ చూడరు, కానీ మైనార్టీ అని ఉన్నారు కదా. అందుకే మావు ఏమంటారంటే మెజార్టీ మైనార్టీ తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు లేకపోతే సమాజం నడవదు అంటాడు. ఒకటే ఉన్నది ఇంకో సమాజం కూలిపోతుంది. అది ఇది ఒకటే ఉన్నది, అది ఇంకో మార్పు చెందవలసింది. అట్లనే నీకు మార్పు ఎట్లా జరిగిందన్న, అందుకే ఎంగిల్స్ రాస్తారు అన్నట్టు. అంటే ఈ వర్గ పోరాటాల ద్వారానే నీకు మార్పు. ఆదిమ సమాజం, దాని తర్వాత నీకు భూస్వామ్య సమాజం, దాని తర్వాత నీకు ఆదిమ సమాజం తర్వాత ఈ బానిస సమాజం, బానిస సమాజం తర్వాత భూస్వామ్య సమాజం, భూస్వామ్య సమాజం తర్వాత పెట్టుబడిదారు సమాజం, సామ్రాజ్యవాదం మార్పు చెందుకుంటూ వచ్చింది.
అట్లా మార్పు చెందితే అంతే. ఆదివాసుల్లో మీరు పాటలు పాడుతూ చైతన్యపరిచే వాళ్ళు వాళ్ళని ఒక పాట పాడతారన్నా, అంటే మీరు ఎక్కువ చైతన్యపరిచే పాట? అంటే చాలా ఉన్నాయి, మీరు ఒక 2 మాకు. చాలా పాటలు ఉన్నాయి, కానీ ఇప్పుడు మహిళల మీద, మెయిన్గా మహిళల మీద చాలా కష్టపడతారు మహిళలు. ఇప్పుడు నేను చెప్పిన చూడు, కానీ వాళ్ళకు అయితే ఇక్కడికంటే స్వేచ్ఛ మహిళలకు, అక్కడ ఇక్కడికంటే అయితే స్వేచ్ఛ ఎక్కువ, కానీ మూఢనమ్మకాలు అంటే వీళ్ళు మూఢనమ్మకాలు ఎక్కువ. అంటే ఉదాహరణ చెప్పిన కదా నేను, పెళ్ళి అయిన తర్వాత, పెళ్లి కాకముందు జాకెట్ వేయాలి, పెళ్ళి అయిన తర్వాత జాకెట్ తీసేస్తారు. ఇదేంటి అసలు సిస్టమ్? మహిళలకు జాకెట్ తీసేయడం ఏంటి? ఆమె చిన్న పిల్లలకు పాలిస్తుంది, అవి చేస్తుంది, ఆమె రక్షణ ఉండాలి కదా. ఫైట్ చేయించిన తర్వాత మార్చేసింది అంతే. ఇప్పుడు లేదు. ఇప్పుడు మంచి గుడ్లు, విటమిన్స్ ఉంటాయి నాన్న, 29 రకాల విటమిన్లు ఒక్క గుడ్డులో. ఆ గుడ్లు తినవచ్చు మహిళలు, అది కూడా పురుషులు తినవచ్చు. కాబట్టి ఇదేంటి అసలు? ఏదైనా తినాలి వాళ్ళు అని మన దాంట్లో మహిళలకు గుడ్లు ఇవ్వడం మొదలుపెట్టినాం. పార్టీలో ఏంటంటే మహిళలకు సపరేట్ ఫుడ్ ఇస్తారు, పల్లీలు, బెల్లం. వాళ్ళకి ఏదైనా మెన్షన్ అవుతుంది అని వాళ్ళకు ఐరన్ రావాలి, అది బెల్లము, పల్లీలు, వాళ్ళకి సపరేట్ ఉంటుంది ఫుడ్. కాబట్టి గ్రామాల్లో కూడా మార్పు చేయాలి మనం. సర్కారు ఉన్న దగ్గర పల్లీలు ఫుడ్ ఇవ్వాలి ఆ ఊర్లో కూడా మనం అని, అట్లా మార్పు చేయడం జరిగింది. కాబట్టి ఉదాహరణకి ఇక్కడ నుంచి ఉన్నాను, ఇక్కడ ఏంటి మహిళలు ఇప్పుడు ఇప్పుడు ఒక సర్వే ప్రకారము ఇప్పుడు 2000 నుంచి అంట 3 కోట్ల మంది ఆడపిల్లలను పొట్టనే చంపేస్తారంట భారతదేశం. అంటే ఏంటి అసలు సమాజం? ఆడపిల్లలు చంపడం ఏంటి అసలు? అంటే మనిషి కదా అసలు. నువ్వు ఇంపార్టెంట్ ఇవ్వవు, కానీ మనిషిని చంపడం ఏంది అసలు? ఇంపార్టెంట్ ఇవ్వవు నువ్వు, కానీ మనిషి చంపడం ఏంది అసలు నీది? కాబట్టి అక్కడ అది లేదు. ఆడపిల్ల పుట్టినా మగపిల్లలు పుట్టినా సమానం చూస్తారన్నారు. అసలు ఈమె ఆడపిల్ల సంబంధమే లేదు. అసలు ఇంకా మగపిల్ల ఆడపిల్ల బెటర్ అనుకుంటారు వాళ్ళు, మంచిగా పని చేస్తారు. ఈ మగపిల్లగాడు అటు ఇటు పోతాడు, ఇంకా తాకుండా కూర్చుంటాడు. ఈ ఆడపిల్ల 24 గంటలు పని చేస్తుంది, ఆడపిల్లల్ని బెటర్ అని అనుకుంటారు వాళ్ళు. కాబట్టి అది చాలా బెటర్ అన్న సమాజం. అయితే నువ్వు అన్నట్టు మూఢనమ్మకాలు అంటే ఎక్కిస్తారు వాళ్ళకు, అంటే వీళ్ళ మాట వినాలి కదా, అందుకే మూఢనమ్మకాలు పడేస్తారు. లేకపోతే వినరు. మూఢనమ్మకాలు భగవంతుడు ఇట్లా చెప్పిండు అనేది సపడదాకా ఇక్కడ కూడా అంతే కదా. నువ్వు ఎంత స్టడీ చేసినా తెలియదు, కానీ మీరు అనుభవిస్తారు. మహిళలు ఇప్పుడు పురుషులు లెక్కన మహిళలు ఎట్లా చూస్తారా? మన ఇంట్లో కూడా చూడు, జర్ర నవ్వే బాగా నవ్వుతున్నావు, అట్లా నవ్వోదే, నవ్వనిక నవ్వుతున్నావుట. మీ అమ్మ ఆడ నవ్వచ్చు, ఈ నవ్వద్దా? ఇదేంటి అసలు? అరే అమ్మ స్వేచ్ఛగా బతికితే ఆమె హ్యాపీగా ఉంటుంది. కానీ నువ్వు చిన్నప్పటి నుంచి ఆ తాళం వేసుకుంటూ పోతున్నావు. ఆమె మైండ్ ఎక్కడ డెవలప్ అయితే చెప్పు. పురుషునికి 1350 గ్రాముల నుంచి 1400 వరకు ఉంటుంది నాన్న మైండ్. మహిళకు 12 సైంటిఫిక్ చెప్తున్నా, మహిళకు 1250 గ్రాముల నుంచి 1350 గ్రాములు ఉంటుంది. కానీ ఫీడింగ్ ఏదైతే ఉంటుందో మెమొరీ బాగా క్యాచప్ ఉంటుందంట మహిళది. మరి ఆ మహిళది నువ్వు క్యాచప్ ఉన్న పవర్ను నువ్వు నాన్నకు తీసి బుద్ధపడేస్తున్నావు కదా, పెండర్ నింపుతున్నావు నువ్వు. ఎట్లా అసలు అది డెవలప్ అయితే సమాజానికి ఉపయోగపడుతుంది కదా. అసలు ఉత్పత్తి సమాజము మహిళలకు ఉత్పత్తి లేదురా బాబు, ఇది తెలుసుకోరు కదా సమాజం. ఆమె లేకపోతే నీకు సమాజమే డెవలప్ కాదు కదా అసలు. అది లేదు. అక్కడ ఈ మూఢనమ్మకాలు అక్కడనే కాదు ఇక్కడనే కాదు నాన్న, మా ఆయన కూడా చూసినా కదా. ఆమెను మూఢనమ్మకాలు పెట్టేసేసి అట్లా చేయదు ఇట్లా చేయదని ఒక ఏమంటారు చైన్ వేసేస్తారు కాళ్ళకు చేతులకు, అట్లా ఆమె డెవలప్ కాదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఇక వాళ్ళకు వాళ్ళు డేర్ చేసేసి వస్తారు. మీ సొంతోళ్ళు డేర్ చేసేసి మేము చేస్తాం మీ దాన్ని వస్తుంది కాబట్టి కూడా ఆపుతలేడు. అట్లా వాళ్ళు బెటర్ వాళ్ళని చైతన్యం చేయడానికి ఏం పాటలు పడుతున్నాయి? ఇప్పుడు మేము మహిళ చాలా ఇది ఉన్నది కాబట్టి ఇప్పుడు తెలుగులో అయితేనేమో జగములో సగము ఉన్న ఆడవాళ్ళ బతుకు, ఆడవాళ్ళ బ్రతుకే చెల్లమ్మ, ఆడవాళ్ళ బతుకు మరి గోసలాయే అని తెలుగులో పాడుతుంది. అదే కోయలు అయితేనేమో మన దునియలోప ఆదానిమ్మ ఆదయిస్తని వాదీది దునియతును బదిలీకి అకల్ నాను వాటు దిటి తంగే దాయకల్ వాటు దిది లడైకి ఎకల్. అంటే దునియలోప సగం నువ్వే, అందుకే ఆ దునియను మార్చడానికి రాయి. ఇప్పుడు దునియా ప్రపంచంలో సగం నువ్వు, అసలు నీ సగం. అందుకో ఈ వాళ్ళు నచ్చింది కాబట్టి పార్టీలో 35% మహిళలు నాన్న. పార్టీలో చనిపోయే వాళ్ళు కూడా అంతా వాళ్ళే కూడా
అంత నీకెంత తెలుసా నాన్న 20 years. అంతే. ఇక ఎక్కువ అంటే ఎక్కువ 25 years మహిళలు అంతే. ఇక రేర్ కేసులు ఎలా ఉంటే 40, 50, కానీ మెజారిటీ 25 years కంటే తక్కువనే నాన్న. అంతా వాళ్ళే ఫస్ట్ బలం పోతే మురికిపోతున్న మహిళలు మొత్తం. ఎందుకు తెలంగాణ నుంచి తుపాకులు పట్టుకొని వచ్చారంటే మహిళలు ఎత్తుకోపోతారు అని ప్రచారం చేసింది ప్రభుత్వం. కాబట్టి ఊరికి పోగానే ఊరంతా ఖాళీ. అట్లా నుంచి మార్చి వాళ్ళను ఇప్పుడు వాళ్ళే తుపాకులు పట్టుకుని చేసిందంటే పార్టీ చాలా గ్రేట్.